గుంటూరు జిల్లా గోరంట్లలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకుడు రావెల కిషోర్ బాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని రావెల తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే పోటీ చేస్తున్నానని తెలిపారు. డేటా చోరీ విషయంలో సరైన న్యాయ విచారణ జరిపించాలని అంటున్న రావెల కిషోర్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడెక్కుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ముఖ్యంగా గత టీడీపీలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నారు. జనసేనలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. రావెల కిషోర్ బాబు గారు ప్రస్తుతం అక్కడ ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రత్తిపాడు గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారు. అదే అక్కడ నుంచి గ్రామ ప్రజలు కూడా మీరే రావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున రావెల కిషోర్ బాబు గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఈరోజు గుంటూరులో ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యాలయాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించబోతా ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జనసేన నాయకులు రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఈ ప్రత్తిపాడుకి సంబంధించి మీకు ప్రత్తిపాడులో ఇప్పటికీ అనుభవం ఉంది. అక్కడ అభివృద్ధి పరిచినటువంటి అనుభవం కానీ ఎన్నడూ లేని విధంగా ప్రజలు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం మొన్న వెళ్ళినప్పుడు. ఈరోజు ఆ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నారు. ఎన్నికలు 2 నెలల్లో ఉన్నాయి. ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి 2,500 కోట్ల రూపాయల నిధులను సమకూర్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇది బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగినటువంటి అభివృద్ధి ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగింది. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల్లో ఎవరూ పట్టించుకున్నటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని 2,500 కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చి ఆయా ప్రాజెక్టులతోటి పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించాం. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది కళ్ళకు కనిపిస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఇదేదో కాగితాల మీద చెప్పడం లేదు, టీవీల్లో మాట్లాడటం కాదు, కానీ స్పష్టంగా కంటికి కనిపించేటువంటి అభివృద్ధిని వాళ్ళ ప్రజలకు మనం చూపిస్తున్నాం. దాంతో ప్రజలందరూ కూడా పార్టీలకు సంబంధం లేకుండా నా వైపు చూస్తున్నారు. ఈ అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు. అభివృద్ధిని చూసి ఓటైపోతున్నారు. తప్పకుండా ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ గెలిచి తీరుతుంది. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి ఒక కంచుకోటగా మేము తయారు చేస్తాం. ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను పర్యటిస్తున్నప్పుడు కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఇక్కడ గోరంట్లో ఈరోజు ఈ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. గౌరవనీయులు మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ గారు, తోట చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈరోజు గోరంట్లలో 4 జెండాల ఆవిష్కరణ, తదనంతరం ఈ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవం, ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రచారానికి పెద్ద ఎత్తున మేము ముందుకు వెళ్తాం. అంటే మీరు ఫస్ట్ వేమూరు నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ ప్రత్తిపాడు ప్రజలే స్వయాన వచ్చి మీరు మా ప్రత్తిపాడు రావాలని, మా ఇంతకుముందు చేసిన అభివృద్ధి మాకుంది, మీరే కావాలని కొంతమంది అక్కడ గ్రామస్తులు, అక్కడ నియోజకవర్గ ప్రజలు కోరినట్టుగా తెలుస్తుంది. వాస్తవమే సార్? ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు నన్ను దాదాపు పెద్ద హెచ్చరికే చేశారు. మీరు కనుక ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్తిపాడులో చేయాల్సిందే, మేము ఊరుకోము, మీరు ఇంత పనిచేసి ఇంత అభివృద్ధి చేసి ఇంత అభిమానాన్ని ప్రేమని సంపాదించి వేరే నియోజకవర్గంలో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ళ అభిమానాన్ని కాదనలేక నేను ప్రత్తిపాడు నుంచే పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. తప్పకుండా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి ఒక కానుకగా ఇవ్వడానికి మేమంతా సిద్ధపడుతున్నాం. రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా డేటా చోరీ అనేది ఇప్పుడు ముఖ్యంగా నడుస్తున్నటువంటి అంశం. రాజకీయంగా ఏదో ఓట్ల తొలగింపు జరుగుతూ ఉంది. ఇంకోటి మన గుంటూరు జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల నుంచి భర్త ఓటు భార్య, భార్య ఓటు భర్త తొలగించాలని, కుటుంబంలో ఉన్న 3 ఓట్లు తొలగించాలని ఇట్లా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ డేటా చోరీ అనేది బాగా వేడెక్కుతున్న అంశం. దీని గురించి మీ స్పందన? ఇది తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గానికి ఒడిగట్టుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. వ్యక్తి యొక్క ఇది ప్రాథమిక హక్కు.
ఈ హక్కుని కాలరాయటం అనేది రాజ్యాంగాన్ని కాదంటాం, రాజ్యాంగ విరుద్ధం. ఇది చాలా ఘోరమైనటువంటి నేరం. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద నేరానికి ఘోరానికి ఒడిగట్టుతుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దీని మీద తక్షణమే స్పందించాలి. ప్రతి ఒక్క ఓటర్ ఐడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కుని కల్పించాలి. ఒకవేళ లిస్టులో లేకపోయినప్పటికి కూడా ఆ ఓటర్ ఐడి కనుక తీసుకుని వస్తే వాళ్లకు ఓటు వేసుకునేటువంటి అవకాశం కల్పించాలి. దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ ఓటుని వ్యాలిడ్ చేయాలి. ఈ దిశలో చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా. ఈరోజు నేను ఒక వీడియో కూడా చూశాను. తెలంగాణ పోలీసులు ఏ విధంగా సేవామిత్ర యాప్ని వాళ్ళు డెవలప్ చేసి ఓటర్లని విశ్లేషణ చేసి అనుకూలం కానటువంటి ఓటర్ల యొక్క ఓట్లను చేయడానికి భారీ ఎత్తున ఒక పెద్ద కుట్ర చేశారో ఆ కుట్ర వివరాలన్నీ కూడా నేను వీడియోలో చూశాను. నిజంగా ఇది ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి పార్టీలని ఎలక్షన్ కమిషన్ వాటి గుర్తింపును కూడా రద్దు చేయాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఈ నేరాలు, ఈ ఘోరాలు ఆగవు. తలుచుకుంటేనే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఒక ఓటును తీసివేయటం అనేది ఎంత నేరం అంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యం నుంచి గంటివేయటమే. ప్రజాస్వామ్యం పరిధిలో నుంచి అతన్ని బయటికి నెట్టివేయటం అనేది దాని యొక్క అర్థం. అంటే భారతదేశ పౌరుడికి పౌర హక్కు ఉంది, అదేవిధంగా భారతదేశ పౌరుడికి ఓటు హక్కు ఉంది. భారతదేశ పౌరుడి యొక్క పౌర హక్కుని, ఆ పౌరసత్వాన్ని ఏ విధంగా కాదంటామో ఆ విధంగా ఓటు హక్కును కూడా కాదంటున్నాం. అంటే అతని పౌరసత్వాన్ని కూడా కాదంటున్నాం. అంత గొప్ప నేరం ఇది. అలాంటి పార్టీలని తప్పకుండా ప్రజలు తిరస్కరించాలి. ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగి అలాంటి పార్టీలని అసలు గుర్తింపు కూడా లేకుండా చేయాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి, అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కల్పించేటువంటి బాధ్యతను ఎలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు మీరే రావాలి, మీ అభివృద్ధి మాకు కావాలి అంటూ కూడా రావెల కిషోర్ బాబుని కోరినట్లుగా చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రత్తిపాడు నుంచి పోటీ చేయకపోతే ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రత్తిపాడులో నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది, ఖచ్చితంగా ఆ సీటుని పవన్ కళ్యాణ్కి ఒక గిఫ్ట్గా ఇస్తానని చెప్తాను. అదేవిధంగా ఏదైతే డేటా చోరీకి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే ఈ పాపానికి ఒడిగట్టారో ఓట్ల తొలగింపుకి సంబంధించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పార్టీలు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యంటే వాళ్ళ పార్టీని కూడా అలా గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా రావెల కిషోర్ బాబు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు, AP 24/7 గుంటూరు.